హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శృతి స్టోరీ వరల్డ్. ఈరోజు స్టోరీ వచ్చేసి ద్వేషంతో మొదలైన ప్రేమ పార్ట్ 5. విరాట్ రిధిమా ముందు మోకాలతో నిలబడి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. రిధిమా ఏమి ఆలోచించకుండా సంతోషంగా సరే అని చెప్పి తన చెయ్యి చాచింది. విరాట్ రిధిమా చేతిని తన చేతిలోకి తీసుకొని ఉంగరం తొడిగాడు. తరువాత అతను లేచి రిధిమాను కౌగిలించుకొని, నేను ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రోజు ఇప్పటికి వచ్చింది. నా జీవితంలోకి వచ్చినందుకు ధన్యవాదాలు రిధిమా అని అన్నాడు. నేను మీకు ధన్యవాదాలు చెప్పాలి. మీరు కూడా నా కోసం చాలా కాలం వేచి ఉన్నారు. అందుకే మీకు కూడా ధన్యవాదాలు అని ఇద్దరు ఆనందంలో పొంగిపోతారు. అప్పుడు అతను ఆమె నుండి విడిపోయి, సరే ఇప్పుడు ఇవన్నీ వదిలేసి మనం వేరే దాని గురించి మాట్లాడుకుందాం అని అన్నాడు. అయితే మరి చెప్పు అని అనగానే, విరాట్ మనం ఇప్పుడు ఇంటికి వెళ్దామా? నేను ఉదయాన్నే షూటింగ్ కూడా వెళ్ళాలి అని అంటుంది. అప్పుడు ఆ మాటలు వినగానే విరాట్ ముఖం చిన్నబోయింది. అతను ఆమెతో మరింత కొంతసేపు ఉండాలనుకున్నాడు. కానీ ఏం అనలేక ఇద్దరు అక్కడి నుంచి బయటికి వచ్చారు. కారులో కూర్చున్న తర్వాత విరాట్ డ్రైవింగ్ మొదలుపెట్టగా రిధిమా తన ఫోన్లో నిమగ్నమైంది. ఆ సమయంలో రిధిమాకు చాలా కోపంగా ఉంది. ఆమె వీలైనంత త్వరగా ఇంటికి చేరుకోవాలనుకుంటుంది. ఈ అమ్మాయికి చాలా ధైర్యం ఉంది. కొద్దిసేపటికి తరువాత కారు రిధిమా ఇంటి దగ్గర బయట ఆగింది. ఇద్దరు కారు నుంచి బయటికి వచ్చారు. విరాట్, నన్ను క్షమించు, నువ్వు బాధపడుతున్నావని నాకు తెలుసు. కానీ నేను ఇప్పుడు అర్జెంట్ పని మీద ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. అందుకే వెళ్దాం అని అన్నాను అని అనగానే విరాట్, పర్వాలేదు, ఇది నాకు అర్థమైంది. ఎలాగో మనం మళ్ళీ ఇంకొకసారి కలుద్దాం అని అనగానే వాళ్ళ ఇద్దరు కౌగిలించుకొని, చాలా ధన్యవాదాలు, నన్ను ఇంత బాగా అర్థం చేసుకుంటున్నావు అని చెప్పి విరాట్ నుండి ఆమె విడిపోయి ఇంటి లోపలికి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి విరాట్ కూడా వెళ్ళిపోయాడు. ఇప్పటి వరకు తన కోపాన్ని అదుపులో పెట్టుకున్నది రిధిమా. ఇప్పుడు ఆమె జీవన్య గది బయట నుండి తలుపు తట్టడం మొదలుపెట్టింది. ఒక్క క్షణం తర్వాత జీవన్య తలుపు తెరిచింది. ఆమె ఏదైనా చెప్పేలోపే రిధిమా ఆమెను గట్టిగా చెంపదెబ్బ కొట్టింది. ఆ తర్వాత మళ్ళీ కొట్టడం మొదలుపెట్టింది. ఆమె తనను ఎందుకు కొడుతుందో జీవన్యకు అర్థం కాలేదు. ఆమె అడగబోయింది, కానీ రిధిమా సమాధానం చెప్పలేదు. తర్వాత కొద్దిసేపటికి రిధిమా కోపం చల్లారినప్పుడు ఆమె జీవన్యకు, నాకు తరచుగా ఉత్తరాలు పంపే ఆ అబ్బాయి గుర్తున్నాడా అని అడుగుతుంది. జీవన్య కాసేపు ఆలోచించి ఆ తర్వాత భయంతో వణుకుతూ తలూపింది. అప్పుడు రిధిమా, అతని ఎవరో నీకు తెలుసా అని అడుగుతుంది. జీవన్య తల అడ్డంగా ఊపింది. ఆ తర్వాత రిధిమా, ఆ ఉత్తరాలు ఇంకా నీ దగ్గరే ఉన్నాయా అని అడిగింది. జీవన్యకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అప్పుడు రిధిమా, మంచిది, గుర్తుందా? ఆ ఉత్తరాలన్నీ నేను ఆ అబ్బాయికి రాశాను కదా అని అనగానే జీవన్యని నిజమే అని అంటుంది. అయితే ఇంకో విషయం గుర్తుపెట్టుకో, విరాట్కి వీలైనంత దూరంగా ఉండు. అర్థమైందా? అలా చెప్పి రిధిమా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. జీవన్య చిన్నగా నేల మీద నుంచి మంచం మీద కూర్చుంది. తనను తాను ఇలా అనుకుంటుంది, ఆమె చేతులు కాళ్ళ మీద గాయాలు ఉన్నాయి. బహుశా నా విధిలో ఇదే రాసి ఉందేమో అని తనలో తాను అనుకుంటుంది. దగ్గరలోని తన ప్రథమ చికిత్స పెట్టెను తీసి గాయానికి తనే స్వయంగా మందు రాయడం మొదలుపెట్టింది. ఆమె తనలో తాను ఇలా అనుకుంటుంది, ఈ రోజు అకస్మాత్తుగా ఆ అబ్బాయి గురించి ఎందుకు అడుగుతుంది? ఆమె దీని గురించి ఎప్పుడు మాట్లాడదు కదా, మరి అకస్మాత్తుగా ఈ రోజు ఎందుకు అడుగుతుంది? వాళ్ళ పెళ్లి గురించి ఆ అబ్బాయికి తెలిసిపోయిందా? నేను అన్ని ఉత్తరాలకు సమాధానం ఇచ్చినప్పుడు కూడా ఆ ఉత్తరాలు తానే రాశానని చెప్పమని నన్ను ఎందుకు అడిగింది? నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు జీవన్య. ఇవన్నీ ఆలోచించడం ఆపి ప్రశాంతంగా పడుకో అని తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఆమె ప్రథమ చికిత్స పెట్టెను తిరిగి మంచం మీద పెట్టి నిద్రపోయింది. విరాట్ తన గదిలోకి వచ్చి చూడగా అంశు కూడా అక్కడే కూర్చొని ఉన్నాడు. అతను అతని దగ్గరికి వెళ్ళి గట్టిగా కౌగిలించుకున్నాడు.
అంశు విరాటితో, ఈరోజు నన్ను చంపాలనుకుంటున్నావా? నన్ను వదిలే, ఊపిరి ఆడటం లేదు అని అంటాడు. అయితే జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు. విరాట్ అక్కడి నుండి దూరంగా జరిగి, ఒక మంచి మూడ్లో ఎలా పాడు చెయ్యాలో నేను మీ దగ్గరే క్లాస్ తీసుకోవాల్సి వస్తుందేమో ఆయన నాకు నిజంగా అనిపిస్తుంది. ఎందుకంటే దానిలో మీకు పీహెచ్డీ ఉంది కదా అని చెప్పి మంచం మీద కూర్చున్నాడు. అంశు కూడా అతని పక్కన కూర్చుంది. ఓహో, నీకు కోపంగా ఉన్నట్టుంది. క్షమించు మిత్రమా, ఇప్పుడు బయటికి వెళ్ళిపోతున్నాను. ఆ తర్వాత బయటికి వచ్చినాక, అంతే, విరాట్ డేట్ ఎలా జరిగింది అని నవ్వుతూ అడుగుతాడు. అప్పుడు విరాట్, అద్భుతంగా జరిగింది. నేను ఆమెకు అంతా చెప్పాను. అదే కాకుండా ప్రపోజ్ కూడా చేశాను. అప్పుడు మరి ఆ అమ్మాయి ఏమంది అని అనగానే సరే అని చెప్పి ఉంది. అప్పుడు అంశు విరాట్ మీద కూర్చొని, ఆ అమ్మాయి నీకు ముద్దు పెట్టుకోవడం ఏమైనా చేసిందా, లేకపోతే నువ్వే ముద్దు పెట్టుకున్నావా అని అడుగుతాడు. ఛీ బావా, కొంచెం డిసప్పాయింట్ గా, అలాంటిది ఎక్కువగా ఆలోచించమాకు. అక్కడ ఏమీ జరగలేదు. అయితే ఆమెను ముద్దు పెట్టుకోలేదా అని అనగానే లేదు అని అంటాడు. ఏంటి, అబద్ధాలు ఆడమాకు. నేను నిన్ను ఏడిపించాను. నా కాడ సిగ్గుపడాల్సిన అవసరం కూడా లేదు అని అనగానే విరాట్, నిజంగా అలాంటిది ఏమీ జరగలేదు బావా. ఆ తర్వాత విరాట్ అక్కడ జరిగిందంట అంశుకు చెప్పాడు. ఏదైనప్పటికీ కనీసం ఒక ముద్దు పెట్టుకోవాల్సింది. అంశు మాటలు విని కొంచెం విరాట్ ముఖం చిన్నబోయింది. ఆ తరువాత అంశు అక్కడ నుంచి బయటికి వెళ్ళి గుడ్ నైట్ బావా అని చెప్పి వెళ్ళిపోయాడు. అతని ముఖం మీరే తలుపు మూసేశాడు. అంశు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత విరాట్ తన మంచం మీద కూర్చొని, అంశు కూడా చెప్పింది నిజమే కదా, నువ్వు నిజంగానే ఆమెను ముద్దు పెట్టుకొని ఉంటే నీకు ఇంకా ఆనందం ఎక్కువగా ఉండేది అని బాధపడుతూ ఉంటాడు. కానీ తనలో తాను, అయితే దానిలో సమస్య ఏముంటుంది చెప్పు, నేను పెళ్లి చేసుకోబోతున్నాను, ఆ తర్వాత అదే జరుగుతుందిలే అని మాట్లాడుకొని నిద్రపోవాలనుకున్నాడు. వెంటనే అతను తన బట్టలని మార్చుకొని మంచం మీద పడుకున్నాడు. కొద్దిసేపటికి నిద్రలోకి జారుకున్నాడు. ఈ రోజు నుండి రిధిమ విరాటుతో మరింత మంచిగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. అతని ముందు వీలైనంత మంచిగా ఉండటానికి ఆమె ప్రయత్నించింది. కానీ ఆ విషయం విరాట్కు ఏమాత్రం తెలియదు. అతనికి తెలియకుండానే రోజులు గడిచిపోయాయి. మరియు ఈ రోజు విరాట్ రిధిమల నిశ్చితార్థం. కానీ నిశ్చితార్థంలో జనాలు కిక్కిరిసిపోయారు. ఒక పక్క ప్రేరణ ఇంట్లో సామాన్లు మొత్తం సర్ది కారులో పెట్టేస్తుంది. అప్పుడు ఆకాష్ వచ్చి, ఈ సమయంలో ఇక్కడ ఏ గందరగోళం వద్దు, ఎందుకు అంత కంగారుగా పడుతున్నావు, అంతా సమయానికి జరుగుతూ ఉంటుంది. దీని గురించి నేను ఆందోళన చెందకుండా ఎలా ఉండగలను చెప్పు. నాకు ఒకానొక కూతురు, అది నిశ్చితార్థం. మంచి విషయం ఏమిటంటే జీవన నిశ్చితార్థం, నా కూతురి నిశ్చితార్థం చదివే రోజు జరగడం లేదు. కాబట్టి నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. అదే కాకుండా రిషబ్ కుటుంబం ప్రస్తుతం భారతదేశంలో లేరు. అందుకే వాళ్ళ నిశ్చితార్థం వాయిదా వేశారు. లేకపోతే ఈ రోజు నా కూతురుతో పాటు వాళ్ళ నిశ్చితార్థం కూడా జరిగి ఉండేది. అవును, అతని కుటుంబం ధనవంతులు కాబట్టి అలా చేస్తున్నారు. లేకపోతే వేరే ఎవరైనా అయితే నేను ఆమెకి కోర్టులో పెళ్లి చేసేదాన్ని. ఆకాష్, ఇప్పుడైతే మా గురించి ఆలోచించు. నువ్వు వెళ్ళి సిద్ధం అవ్వు, ఇక్కడ అన్ని నేను చూసుకుంటాను అని చెప్పి ఆకాష్ చెప్పటంతో ప్రేరణ అక్కడి నుండి, సరిగ్గా జరిగేలా చూసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో ప్రేరణ సిద్ధం అవ్వటానికి తన గదికి వెళ్ళింది. కొద్దిసేపటికి తరువాత కుటుంబం అంతా సిద్ధమయ్యి కారులో వేడుకకు బయలుదేరారు. ఈ కార్యక్రమం ఒక పెద్ద హాల్లో జరిగింది మరియు మీడియా అంతా హాజరయ్యారు. రిధిమ మరియు పెళ్లి వార్త ప్రపంచం మొత్తం వ్యాపించింది. రిధిమ వాళ్ళను కూడా ఆహ్వానించింది. విరాట్, అతని కుటుంబం అప్పటికే వచ్చేశారు. నిశ్చితార్థం అలంకరణ, తెలుగు బంగార రంగులు, హాలు చాలా అందంగా అలంకరించారు. ఒక వేదికను కూడా ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లు అన్ని తనిషా చేసింది. విరాట్ బంగారు రంగు కొత్త బట్ట ధరించి ఉన్నాడు. అతను చాలా ఆకర్షణీయంగా కనిపించాడు. అతన్ని చూసి పార్టీలో ఉన్న చాలా మంది అమ్మాయిలు రిధిమ చాలా అదృష్టవంతురాలు అని అంటారు. అంశు కూడా విరాట్ తో ఉన్నాడు. మిగతా వారు అతిథులను చూసుకుంటున్నారు. అప్పుడప్పుడు తన చేతికి ఉన్న వాచ్ వైపు, మరికొన్నిసార్లు ప్రవేశ ద్వారం వైపు చూస్తున్నాడు.
అప్పుడు అంశు, నువ్వు పిచ్చివాడిలా ఊక తలుపు వైపు చూస్తున్నావు. ఇంకెందుకు ఈ నిశ్చితార్థం? ఆ మాట అనగానే విరాట్ ఒక్కసారిగా, ఏంది నీకు పిచ్చి పట్టిందా అలా మాట్లాడుతున్నావు అని అంటాడు. నాకు పిచ్చి పట్టలేదు. నువ్వు నిశ్చితార్థం మానేసి నేరుగా పెళ్లి చేసుకోమని చెప్పాను. ఎందుకంటే నువ్వు నిరంతరం గడియారం చూసుకుంటున్న తీరు చూస్తుంటే పెళ్లి వరకు ఎలా ఆగలేవు చూపు అని అనగానే విరాట్ ఏదో చెప్పుకోతుండగా రిధిమా కుటుంబం రావటం చూశాడు. అతని కళ్ళు రిధిమా మీద పడ్డాయి. ఆమె బంగారు రంగుల లెహంగాతో పాటు హై హీల్స్ ధరించి ఉంది. ఆమె చుట్టూ విరపోసుకొని, ముఖానికి మేకప్ వేసుకొని, చేతులకు కొన్ని గాజులు పెట్టుకుంది. ఆమె కూడా అచ్చం ఒక నటిలాగే ఉంది. విరాట్ ఆమెను చూస్తూ ఉండిపోయాడు. అంశు మోచేతితో పొడిచి, ఆమెని కాబోయే భార్య కాబట్టి ఆమెపై అలా చూడటం ఆపు, లేకపోతే జనాలు ఏమనుకుంటారు అని అన్నాడు. విరాట్, జనాలు ఏమనుకున్నా సరే నేను చూస్తూనే ఉంటా. ఎవరేమనుకున్నా నాకు అనవసరం అని చెప్తాడు. సరే అయితే పద, ఆమెను కలుద్దాం అని అంటాడు. అప్పుడు వారిద్దరు వచ్చారు. వారికి స్వాగతం లభించింది. తన పక్కన నిలబడి ఎవరో ఒకరి కోసం వెతుకుతున్న జీవన్యను విరాట్ గమనించాడు. ఆమె తెల్లటి లెహంగా ధరించి, ఒక సాధారణ తెల్లటి క్రాప్ టాప్, ఒక పక్కకి ముడి వేసిన జుట్టు మరియు తెల్లటి దుప్పటి ధరించి ఉంది. ఆమె చేతికి వాచి పెట్టుకొని ముఖానికి లేత బ్రష్ రాసుకుంది. ఆమె చాలా అందంగా, చూడముచ్చటంగా కనిపించింది. నిహారిక ధీమాను కొంతమంది అతిథులు కలవడానికి తీసుకువెళ్ళింది. ఇప్పుడు అక్కడ విరాట్, అంశు మరియు జీవన్య మాత్రమే మిగిలారు. అంశు జీవన్యతో, ఏమైంది, ఎవరి కోసం వెతుకుతున్నావు అని అడగా అతని వైపు చూసి అతన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. కానీ అంశు ఆమె చేతిని పట్టుకొని, నన్ను పట్టించుకోవటం లేదు అని అడిగాడు. జీవన్య, అవును, నీ వల్లే ఇదంతా అని జరిగిందంతా చెప్తుంది. నేనేం చేశాను చెప్పు అని అనగానే జీవన్య, తనకు ఏమి చెప్పవద్దని నువ్వు చెప్పావు కదా నన్ను. ఇప్పుడు ఆమె నాతో మాట్లాడటం లేదు, నా ఫోన్ కూడా ఎత్తటం లేదు అని అనగానే అంశు, నన్ను క్షమించండి, ఇదంతా నా వల్లే. ఆమె నీ మీద కోపడుతుంది కాబట్టి ఒక షరతు మీద ఒప్పుకుంటున్నాను. అప్పుడు ఏ షరతు అంటే, నేను అవసరమైనప్పుడు నీకు చెబుతాను అని అనగానే, సరే, నీ షరతులన్నిటినీ నేను అంగీకరిస్తున్నాను అని చెప్పటంతో జీవన్య, సరే, కానీ ఇప్పుడు కాదు, తర్వాత చెబుతాను. ముందు నేను తనీషాని ఒప్పిస్తాను. అలా చెప్పి ఆమెను వెతకడానికి వెళ్ళిపోయింది. విరాట్ అంశుతో, నీకు ఎలాంటి సోదరి ఉంది? ఆమె నాతో కనీసం మాట్లాడడం లేదు కూడా. అంశు, ఆమె అసలు విషయం ఏమిటంటే ఆమె పనికిరాని, విలువలేని వ్యక్తులతో మాట్లాడదు. ఆ మాటలైనా గాని, అయితే నువ్వు నాతో ఎందుకు మాట్లాడుతున్నావు చెప్పు అలా అంటాడు. అంశు చెప్పబోతుండగా విహాన్ వేదిక వారిని నిశ్చితార్థం ప్రకటించారు. నిశ్చితార్థం ప్రారంభమైంది. విరాట్ మరియు రిధిమా ఉంగరాలు మార్చుకున్నారు. అందరూ వారిని అభినందించారు. కొద్దిసేపటికి నిశ్చితార్థం ముగిసింది. ఇంతలో జీవన్య కూడా తనీషాని ఒప్పించింది. ఆమె చాలా సంతోషంగా ఉంది. ఆమె వేదికపై విరాట్ మరియు రిధిమా మనల్ని చూసింది. వీరిద్దరూ చాలా సంతోషంగా కనిపించారు. వారిని చూసి జీవన్య, నాకు కూడా ఇలాంటి వ్యక్తి దొరుకుతాడు అని ఆమె మనసులో అనుకుంటుంది. జీవన్య తన ఆలోచనను పక్కన పెట్టి వేదిక దగ్గర నిలబడింది. కొద్దిసేపటికి నిశ్చితార్థ వేదిక ముగిసింది. అదే విధంగా అందరూ వెళ్ళిపోయారు. విరాట్ కుటుంబాలు, రిధిమా కుటుంబాలు కూడా పెళ్లి తేదీని ఖరారు చేసి వెళ్ళిపోయారు. ఈ రోజంతా ఈ విధంగా ఆనందంగా గడిచిపోయింది. విరాట్ కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. విరాట్ మరియు రిధిమల పెళ్లి జరుగుతుందా లేదా అవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వేచి ఉండండి ఫ్రెండ్స్.